ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వణకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చిన తర్వాత వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు వారిని ధైర్యపరుస్తున్నాడు. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడొద్దని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాయే నీకు తోడుగా ఉంటాడని చెప్తున్నాడు. ఇంత గొప్ప వాగ్దానము. ఇంకా యాజకుని ద్వారా తన ప్రజలకు ఇలాగా చెప్తున్నాడు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి. నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించుచున్నారు గనక మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి అని చెప్తున్నాడు దేవుడు. ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఇంకా ఇశ్రాయేలీల పక్షంగా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు. అలాగే మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు మన దేవుడు. అందుకే దేవుడు మనకు తెలియకుండా మనకు కూడా ఎంతోమంది శత్రువులు ఉంటారు ఈ లోకంలో. తెలిసి తెలియక ఎంతోమంది శత్రువులు ఉంటారు. వారిని చూసి మనం భయపడకూడదు, బెదరకూడదు. ఎందుకంటే మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే అని ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేసినప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు అధైర్యపడాలి? అందుకే ఈ దేవుడు మనకు దయచేసిన ఈ వాగ్దానాలని దినదినము మనము ఆయన సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన పక్షంగా కూడా ఈ వాగ్దానాలని నెరవేరుస్తారనమాట. దేన్ని చూసి కూడా మనం ఈ లోకంలో భయపడకూడదు. దేవుణ్ణి బట్టి మనము ధైర్యపడాలి. దేవుణ్ణి బట్టి మనము ఎందుకంటే మనల్ని రక్షించేవాడు యెహోవాయే కాబట్టి ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడంటే లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడనని చెప్తున్నాడు దేవుడు. దేవుని మనలో ప్రతిష్ఠించుకున్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు మనం లోకంలో ఉన్న దేనికి భయపడాల్సిన అవసరం లేదనమాట. ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి దయచేశాడు కాబట్టి ముందుగా మన హృదయంలో మనము దేవుని కలిగి ఉంటే వీటినన్నిటినీ జయించగలుగుతాం. దేవుడు ఈ వాక్య భాగాన్ని దేవుని సన్నిధిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.